కూటమి సర్కార్పై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమర్జెన్సీ తలపించేలా చంద్రబాబు పాలన ఉంది అని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులను భయపడేది లేదని అన్నారు. ఒక పక్క ప్రజా సమస్యల పట్ల జగన్ పోరాడుతున్నారని, ఇది టీడీపీ పార్టీకి ఏమాత్రం నచ్చడం లేదని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు తప్పు చేస్తే ఒక న్యాయం, వైసీపీ నాయకులు తప్పు చేస్తే మరొక న్యాయం ఉంటుందని ప్రశ్నించారు. సింగా మృతిలో జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఎమర్జెన్సీని తలపించేటట్టు ఈనాటి చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది. ఎందుకంటే మేము ఎమర్జెన్సీ చూడాల చిన్నపిల్లలం అప్పుడు, కానీ ఈ రోజున దాని గురించి విన్నాం. ఈ రోజున మా తరం కానీ మా తర్వాత తరం వాళ్ళు కానీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమర్జెన్సీని తలపించేటట్టు పాలన ఉంది. ఫ్రాక్షనిజం నడుస్తున్నట్టుంది. ఏది హై లెవెల్లో, ఒకప్పుడు గ్రామ లెవెల్లో, ఒక నియోజకవర్గ లెవెల్లో ఫ్రాక్షనిజం ఉండేది రాయలసీమలోనో పల్నాడులోనో. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నడుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ, లేదు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఓడిపోయాం కాబట్టి కుంగిపోవాలా? నిన్నటి ఓటమి రేపటి గెలుపుకి నాంది కావాలని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల పక్ష